దానికి ఎట్లాంటి అనుమతులు ఇవ్వద్దని చెప్పి ఒక డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ పోరాటాన్ని సహించని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులపైన, పోరాట కమిటీ ప్రతినిధులపైన రౌడీ షీట్లను, అక్రమ కేసులను పెట్టింది. వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి మరొక డిమాండ్. అంతేకాకుండా మరి ఈ కాలుష్య కారక చిత్తనూరు ఇథనాల్ కంపెనీకి నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఇవ్వాల్సిన రైతులకు, వ్యవసాయ భూమికి మాత్రం ఇవ్వకుండా ఆ వ్యవసాయానికి ఇవ్వాల్సిన నీళ్లను ఈ కంపెనీకి తరలించడాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము. అంతేకాకుండా మొత్తంగా తెలంగాణలో ఏర్పడుతున్న మొత్తం 30 కంపెనీలను కూడా రద్దు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన మల్లేషు మరియు మిగతా పోరాట కమిటీ ప్రతినిధులు, పెద్దదనివాడ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి తరఫున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు జె చక్రవర్తి. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇథనాల్ కంపెనీని వద్దని చెప్పి మనం పోరాడుతుంటే ఆ ఉద్యమాన్ని సహించని ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి కేసులు పెట్టి లాఠీచార్జ్ చేసి 100 రోజులు 100 మందిని మహబూబ్నగర్ జైల్లో నిర్బంధంలో ఉంచింది. అంతేకాకుండా జైల్లో ఉన్నటువంటి మల్లేష్ను, ఇక్కడున్న రామచంద్రయ్యని కస్టడీ పేరుతో తీసుకొని మర్కెల్ పోలీస్ స్టేషన్లో విచారణ చేసి కావాలని చెప్పి వాళ్ళని హింసించారు. అంతేకాకుండా ఇక్కడ మనకు లక్ష్మయ్య సార్ ఉండనే ఉన్నాడు. సార్ని, మన చంద్రశేఖర్ సార్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఈ ఇథనాల్ కంపెనీ వద్దని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి సస్పెండ్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఇలాంటి కారణం చేతనే ఈరోజు మనకు ఈ పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఒక భయంతోనే రాలేదు తప్ప ఈ కంపెనీ వలన వాళ్ళకు ప్రమాదం లేదని కాదు, ఈ కంపెనీ వలన రోజు వ్యవసాయ పనులు చేసుకోవడానికి ఇబ్బంది అవుతలేదని కాదు. ఇట్లా చేపలు కానీ, మనుషులకు కానీ, బర్రెలకు కానీ, పశువులకు కానీ అందరికీ ఇబ్బంది ఉంది. వాళ్ళందరి నోటీసులో ఉంది. కనుకనే ఈ సత్యాన్ని, ఈ న్యాయాన్ని, ఈ ధర్మాన్ని ఎప్పటికీ కూడా ప్రచారం చేస్తూనే ఉండాలి. ఇది సమయం సందర్భం వచ్చినప్పుడు దీనికి వస్తుంది అని చెప్పి మాకు ఆశతోనే మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దని చెప్పి ఆ రోజు లాఠీచార్జ్ చేసి అక్రమ కేసులు పెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే రైతులపైన రౌడీ షీట్లు పెట్టింది. అంతేకాకుండా వాళ్ళు ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇస్తే ఈయన సింథటిక్ కెమికల్స్కు అనుమతులు ఇచ్చారు. మేము నెల రోజుల నుంచి వద్దని చెప్పి మాకు తెలిసినప్పటి నుంచి చుట్టుపక్కల కనీసం 3 మండలాల్లో రైతుల సంతకాలు తీసుకెళ్లి స్థానికంగా ఉన్న మర్కెల్ ఎంఆర్ఓకి మెమరాండం ఇచ్చినాము. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈ సింథటిక్ కెమికల్స్కు అనుమతులు ఇచ్చినట్టు మాకు ఈ 4-5 రోజుల్లోనే అనుమతులు ఇచ్చినట్టు మాకు తెలిసింది. మరి మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం తేడా అంటే ఏమీ తేడా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాత్రం మనల్ని మాట్లాడిస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా మాట్లాడనీయలేడు. ఎందుకు అంటే వాడు దొడ్లోకి రానిచ్చేవాడు కాదు, వీడు రాణిస్తున్నాడు. వీనికి ఏం తేడా అంటే వానికన్నా వీడే డేంజర్ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు బహిరంగానే ఇట్లా ఉన్నా నేను చెప్పుకుంటున్నాడు. వీడు ఏంటంటే చెప్పకుండానే చెప్పనట్టు, చేయనట్టుగా చేస్తున్నట్టు చెప్తున్నాడు. మన అభిప్రాయాలు వింటున్నట్టు తప్ప ఏ మాత్రం పట్టించుకోలేదు. మేము మా ఈ పోరాటానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలంతా దేవరకద్ర కావచ్చు, నారాయణపేట కావచ్చు, మొక్తల్ వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే మేము ఎట్లా రౌడీ షీట్లం అవుతాం? రైతులు ఎట్లా రౌడీ షీట్లు అవుతారు? వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు, మేము మాత్రం రౌడీలమైనాము, అక్రమ కేసులు పెట్టి జైలు పాల్గొవాలనా? కనుక ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎట్లా ఒక నోరు ఎదలకుండా కామ్గా ఉన్నారు, ఇథనాల్ కంపెనీకి సపోర్ట్గా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ సింథటిక్ కెమికల్స్కు అనుమతులు ఇచ్చిండ్రంటే వీళ్ళ అభిప్రాయము, వీళ్ళ ఇది లేకుండా ప్రభుత్వం అనుమతి ఇవ్వదనే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక వీళ్ళు ఇథనాల్ కంపెనీకి మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి మనందరికీ అర్థమైంది. కనుక ఇది కేవలము చిత్తనూరు ఇథనాల్ పోరాటము, ఇథనాల్ కంపెనీ రద్దు పోరాటము ఈ ప్రాంతానికే సంబంధించి కాదు, ఇది మొత్తం రాష్ట్రం ప్రజలందరూ ఈ పోరాటాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు.
ఈ ఈ ఇక్కడ ఈ కమిటీ వేసే ప్రతి అడుగుని ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ మొత్తం 30 కంపెనీలకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాటమే మనకు ప్రజలందరికీ ఒక అవగాహనను కల్పించింది. గత 3 సంవత్సరాలుగా భవిష్యత్తులో కూడా కల్పిస్తుంది కనుక ఈ పోరాటాన్ని కంటిన్యూగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, అడగాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనం రాజకీయం సంబంధించి వస్తే, ఎలక్షన్స్ సంబంధించి వచ్చి మాట్లాడాల్సిన అవసరం వస్తే, మరి మన గ్రామాల్లో ఈ ఇథనాల్ పాలసీ ఏమో బీజేపీ తీసుకొచ్చింది, మరి కంపెనీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్. మరి ఇదే బీజేపీలో మనం ఇదే కాంగ్రెస్లో ఇదే బీఆర్ఎస్లో ఉంటున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి చోట మోట లీడర్లు అందరూ మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, ఇది ప్రభుత్వంని అడగాలి, వాళ్ళతో కొట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మనం గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పెద్దదనవాడి నుంచి వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, మీరు మీ పార్టీలను కాకుండా ఈ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకమా అనుకూలమా అనే విషయాన్ని కూడా మీరు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అందుకనే మేము మీ పెద్దదనోడ దాన్ని ఆ టెంటుని వాళ్ళు రద్దు చేయించారు ఉద్దేశపూర్వకంగానే. ఎందుకు అంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కనుక ఈ పోరాటం లేకుంటే మాకు ఓట్లు సజావుగా పడతాయి, లేకుంటే ఇదంతా గందరగోళం అవుతుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళు రద్దు చేయించారు. కానీ మీరు అడగాల్సింది ఏంటంటే, అన్ని పార్టీలకు వ్యతిరేకంగా ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఉండటోళ్ళకే మేము ఓట్లు వేస్తామని చెప్పడమే కాదు, అది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓట్లు మనవి, సీట్లు వాళ్ళవైనాయి. మరి మనమేమో ఈ కాలుష్యం ద్వారా, నీటి ద్వారా, గాలి ద్వారా, భూగర్భ జలాల ద్వారా మొత్తం మన జీవనము, భవిష్యత్తు తరాలని నాశనం అవుతుంటే, వాళ్ళు మాత్రం ఈ అధికారాలను అనుభవిస్తూ అధికారం రాగానే అట్లా ఉంటున్నారు. ఇప్పుడు సంపత్ కుమార్ గారు ఓడిపోయారు కాబట్టి కనీసం మీ దాకా వచ్చిండు. ఇక్కడ గెలిపించినాం కనుక మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మనం గెలిపించడమే తప్పు అని చెప్పి వాళ్ళే చెప్తున్నట్టు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మేము ఈ పోరాటం ద్వారా గెలిచిన వాళ్ళు, దీనికి సపోర్ట్ చేసిన ఈ ప్రాంతం 3 ఎమ్మెల్యేలు దీనిపైన స్పందిస్తలేరు. అంతకుముందు పిలవకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి ఇథనాల్ కంపెనీ రద్దు కావాలన్నారు. ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేయకుండా దూరంగా ఉంటున్నారు. అదే సంపత్ కుమార్ గారు ఓడిపోయింది కాబట్టి మీకు మద్దతుగా తెలిపి తీసుకుపోయి మంత్రి దగ్గర కూర్చుని పెట్టిండు. ఎందుకు అంటే ఓడగొట్టినాం, రేపు మళ్ళీ ఓడగొడతారేమో అనే భయంతో తీసుకుపోయారు. కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, నాకు ఒక సమాచారం తెలిసింది ఏంటంటే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ గారు ఏమన్నారంటే, పరిశ్రమల శాఖ మంత్రి, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇది చిత్తనూరులో బ్రహ్మాండంగా నడుస్తుంది, అక్కడ రైతులు ఎవరు వ్యతిరేకిస్తలేరంట అని. చూడండి ఎట్లుంది అంటే, మనం వ్యతిరేకిస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలుసు, వ్యతిరేకిస్తున్న దాన్ని అణిచివేసిన విషయం తెలుసు. వాళ్ళు అణిచివేసినాక కూడా, వ్యతిరేకించినాక కూడా మేము కొత్తగా సింథటిక్ కెమికల్స్కి అనుమతులు ఇచ్చిన విషయం కూడా తెలుసు. కానీ దాన్ని రివర్స్ చేసి అక్కడ మంచిగా నడుస్తుంది కదా, అక్కడ ప్రజలు ఎవరు ఏమనట్లేరు కదా, అక్కడ రైతులు ఏం అనట్లేరు అని చెప్పి ఇట్లాంటి వాటిని మనం ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలుగా చూసాము, 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసినాము, 6 నియోజకవర్గాల ధర్నాలు చేసినాము, 3 నియోజకవర్గాల ధర్నాలు చేసినాము, రౌండ్ టేబుల్ చేసినాము, సభలు సమావేశాలు, చాలా విపరీతమైన పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అది చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అట్లాంటి పోరాటాన్ని సహించకనే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము హింసించి భయపెట్టి కనీసం దసరా పండుగను కూడా జరుపుకోకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే ఈరోజు ఇక్కడున్న స్థానిక ప్రజలు రావట్లేదు. కానీ వాళ్ళు దీనికి వ్యతిరేకం కాదు, దానికి అనుకూలం కాదు, ఈ పోరాటానికి సపోర్టుగానే ఉన్నారు. దానివల్ల ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటికి వస్తారనే నమ్మకం మాకు ఉంది. కనుకనే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ క్రమంలో ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది, రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ మీద దృష్టి పెట్టి ఈ అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఓట్లు వేయము, కంపెనీ రద్దు చేస్తామని చెప్పి రిటర్న్గా ఇచ్చేదాకా మీరు ఉద్యమాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ